సిబిఐ ఎంక్వైరీకి మా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనైనది. అనేక నాటకీయ పరిణామాల మధ్య కాళేశ్వరం ప్రాజెక్టు కేసును సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కు అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాదాపు 2 ఏళ్లుగా తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఈ ప్రాజెక్టు వ్యవహారం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఖచ్చితంగా మరో మలుపు తీసుకుందని చెప్పవచ్చు. ఇన్ని రోజులు పీసీ ఘోష్ కమిషన్ నివేదిక వచ్చే వరకు వేచి ఉండాలని, దాని ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని తెలంగాణ ప్రభుత్వం చెబుతూ వచ్చింది. అంతేకాదు బీజేపీ కూడా పదే పదే సిబిఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తూ కూడా వచ్చింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకోవడం ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. అయితే ఆదివారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించడం సముచితమని, ఆ మేరకు సభ నిర్ణయం తీసుకుంటోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ సిబిఐ విచారణపై బీఆర్ఎస్ వ్యతిరేకత వ్యక్తం చేస్తుండగా బీజేపీ మాత్రం స్వాగతిస్తోంది. అంతేకాదు కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఒక అభిప్రాయంలో చెప్పింది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఆచితూచి లేదా ఒక సేఫ్ గేమ్ ఆడిందని చెప్పవచ్చు. అటు చాలా రోజులుగా బీజేపీ డిమాండ్ చేస్తున్నది కూడా సిబిఐ విచారణే. ఇప్పుడు బాల్ కేంద్రం కోర్టులో, అంటే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సిబిఐ కోర్టులో వేయడం అంటే కాళేశ్వరం వ్యవహారం కేంద్రానికి అప్పగించినట్లుగా భావించాలని కూడా చెప్పవచ్చు. అంతేకాదు వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనుకుంటే విజిలెన్స్ కమిషన్ కానీ లేకపోతే కనుక పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఉంది, అయినా సరే సిబిఐకి అప్పగించడం ఏమిటని కూడా తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ అభిప్రాయపడుతోంది. ఎంపీ ఈటెల రాజేందర్ కూడా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వల్ల కాదని ముందే చెప్పాం మేము, అందుకే సిబిఐ విచారణలో ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆ నిజానిజాలు బయటపడతాయని కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో ఇప్పటివరకు ఏం జరిగిందని పరిశీలిస్తే కనుక అంతకుముందు అంటే 2023 అక్టోబర్ 21వ తేదీన మేడిగడ్డ బరాజులోని బ్లాక్ నెంబర్ 7లో ఉన్న కొన్ని పిల్లర్లు కుంగిపోవడంతో ఈ వివాదం మొత్తం మొదలైందని చెప్పవచ్చు. ప్రాజెక్టు నిర్మాణంలో నిబంధనల ఉల్లంఘన, ప్రజాధనం దుర్వినియోగం ఆరోపణలపై జ్యుడిషియల్ విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ కమిషన్ను గతేడాది అంటే 2024 మార్చి 14న తెలంగాణ ప్రభుత్వం నియమించింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో కొన్ని నెలల తర్వాత ఈ కమిషను నియమించడం జరిగింది. ఈ కమిషను మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ ఈటెల రాజేందర్ సహా వివిధ శాఖల అధికారులు, నీటిపారుదల రంగానికి సంబంధించిన నిపుణులు కానీ మాజీ ఇంజనీర్లను విచారించడంతో పాటు వాళ్ళ నుంచి కూడా వివరాలు సేకరించింది. దాదాపు 16 నెలల పాటు ఈ కమిషన్ విచారణ సాగింది. జూలై 31న పీసీ ఘోష్ కమిషన్ విచారణ పూర్తి చేసి 665 పేజీలతో తన రిపోర్ట్ను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికను ఆగస్టు 4వ తేదీన తెలంగాణ కేబినెట్ ఆమోదించింది. పీసీ ఘోష్ కమిషన్కు సంబంధించిన నివేదికను అసెంబ్లీలో పెట్టి చర్చిస్తామని అప్పట్లో అంటే కేబినెట్ నిర్ణయం తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. దానికి తగ్గట్టుగానే తెలంగాణ అసెంబ్లీలో ఆదివారం జరిగిన చర్చ సందర్భంగా రిపోర్ట్ను తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆ సమయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కాలేదు. పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికలో కూడా ప్రాజెక్టు వైఫల్యాలకు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ కేసీఆర్ కారణమని తేల్చి చెప్పడం జరిగింది. ఆయనతో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సహా కొందరు ఇంజనీర్లు, ఈఎన్సీలు అలాగే వాళ్ళందరినీ కూడా బాధ్యులు చేసింది. పీసీ ఘోష్ కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 87,449 కోట్లతో మొదలైన ఈ ప్రాజెక్టు 2022 నాటికి 1,27,000 కోట్లకు చేరింది. ఇప్పుడు ఆ మొత్తం 1,47,000 కోట్లకు చేరిందని చెప్పారన్నమాట. ఏడాదికి 195 టీఎంసీల నీరు ఎత్తిపోస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించింది. కానీ ప్రాజెక్టు కట్టినప్పటి నుంచి బరాజు కుంగే నాటికి అంటే మేడిగడ్డ బరాజు కుంగే నాటికి 2023 అక్టోబర్ నాటికి కేవలం 162 టీఎంసీలను మాత్రమే ఈ నీటిని ఎత్తిపోశారు. అందులో కూడా సముద్రంలోకి వదిలేసింది కానీ లేకపోతే కనుక ఎవాపరేషన్ లాస్ని ఇవన్నీ కలుపుకుంటే కనుక 101 టీఎంసీలే ఉపయోగపడ్డాయని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది. అసెంబ్లీలో చర్చ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు కూడా మాట్లాడారు. పీసీ ఘోష్ కమిషన్ను ఆయన ఇచ్చిన రిపోర్ట్ను తీవ్రంగా విమర్శించడం జరిగింది. మహారాష్ట్ర సంబంధించిన ప్రభుత్వం అక్కడ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అందుకే మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోనందువల్లే మేడిగడ్డకు ఆ బరాజును మార్చడం జరిగిందని కూడా ఆయన ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రాజెక్టు నిర్మాణ స్థలాల మార్పు కానీ అన్నారం, సుందిళ్ళ, మేడిగడ్డ నిర్మాణం అంతా కూడా రిటైర్డ్ ఇంజనీర్లు సూచించిన విధంగానే చేశామని కూడా హరీష్ రావు చెప్పడం జరిగింది. ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ అనేది 665 పేజీలుగా ఉంది. కేవలం అరగంట మాత్రమే మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారని కూడా హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో తమను మాట్లాడనివ్వడం లేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి గన్ పార్క్ వద్దకు చేరుకున్నారు. అక్కడ పీసీ ఘోష్ కమిషన్కు సంబంధించిన నివేదికను చెత్తబొట్టులో పడవేస్తూ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ
ఘోష్ కమిషన్కు సంబంధించిన రిపోర్ట్ను అత్యంత పారదర్శకంగా న్యాయబద్ధంగా తయారు చేశారని, దానికి సంబంధించి అంతా విచారణ కూడా న్యాయబద్ధంగా జరిగిందని, ప్రభుత్వం కూడా ప్రజాస్వామికంగా ఆ నివేదికను అసెంబ్లీలో పెట్టి చర్చించిందని కూడా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్పడం జరిగింది. ఇక దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందించారు. కాళేశ్వరం అవినీతికి పూర్తి బాధ్యత బీఆర్ఎస్దే అని, కాళేశ్వరం అవినీతి అక్రమాలపై మొదటి నుంచి మేము సిబిఐ విచారణ కోరుతున్నామని కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం వెంటనే సిబిఐకి లేఖ పంపాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించడం పైన మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఎలాంటి కుట్రలు చేసినా న్యాయపరంగా రాజకీయంగా పోరాడతాం. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే ఒక పక్కేమో రాహుల్ గాంధీ సిబిఐని విమర్శిస్తున్నారు, అదే సిబిఐకి తెలంగాణ ప్రభుత్వం ఈ కేసును అప్పగించడం ఏంటి అనేది కూడా ఆయన ఒక అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారం పైన జాతీయ అంతర్జాతీయ నిపుణులతో కమిటీ వేసి విచారించాలి, వారి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని కూడా శ్యాంప్రసాద్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.